ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ప్రాక్టికల్గా మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు సింహం ఎవరంటే అడవికి రాజండి. ఆ వాటికి ఆకలికి కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. అంటే కొన్నిసార్లు వాటికి ఆహారం దొరకదు. చంపుకొని తినేదానికి జింకలైనా లేదా అక్కడ ఉండేటువంటి ఏదైతే చిన్న జంతువులు ఉంటాయో వాటికి కొన్నిసార్లు ఆహారం దొరకకుండా అవి ఆకలితో బాధపడతాయేమో. కానీ రాజు అయినా కూడా, అడవికి రాజు అయినా కూడా మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో మనకి ఏ లేమి అంటే ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కష్టం ఏది లేకుండా చూసుకుంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనము ఇప్పుడు ఒకసారి ఆలోచించుకున్నప్పుడు కొంతమంది సేవకులు ఉన్నారండి. సేవకులు ఏం చేస్తున్నారంటే దేవుడి దగ్గరికి వస్తే కష్టాలన్నీ తీరిపోతాయి, దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఆశీర్వదిస్తానే ఉంటాడని చెప్తున్నారండి. అయితే దేవుడి దగ్గరికి వస్తే కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. కష్టాలు లేవు అనేది అబద్ధం అండి. ఏమంటే దేవుడి లోకంలో కష్టపడ్డాడు. మనము మన జీవితం మనం మార్చుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుడి దగ్గరికి వస్తే ఎక్కువ కష్టాలు వస్తాయి. ఏమంటే సాతాను శోధన, సాతాను మన మీద పనిచేస్తూ ఉంటుంది. మనల్ని కిందకి తోసివేయాలని, మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదగనీయకూడదని, మనల్ని బాధ పెట్టాలి, మనల్ని దుఃఖ పెట్టాలని, మనల్ని ఎంతగానో హింసకు లోంచాలని సాతాను దాని అనుచరులు ప్రయత్నాలు అలానే ఉంటాయి. అయితే మన ఆలోచన ఏది ఉండాలంటే మన గురి దేవుని మీదే ఉండాలి. మనము కింద పడినా కూడా 7 మార్లు నీతిమంతుడు 7 మార్లు కింద పడినా తిరిగి లేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, మనుషులు మనకు వ్యతిరేకంగా ఉన్న అన్ని సమస్యలు మనకున్న మనుషులందరూ మన మీద తిరగబడ్డా పర్వాలేదు, కానీ మన గురి దేవుని వైపే ఉండాలండి. మనుషులు ఎంతండి, మనుషులు చిటికేస్తే మారిపోతారు. మన దగ్గర ఏదన్నా ఒకటి ఉందనంటే ఆ మనుషులు మన దగ్గరికి వస్తారు. మన దగ్గర ఏమి లేదంటే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి మనం మనుషుల్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో సింహపు పిల్లలు అంటే ఆకలికి వాటికి అలమటిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వాటికి జంతువులు దొరకకుండా దాని తల్లి కానీ సింహము తండ్రి కానీ చంపుకోకుండా అక్కడ ఎన్ని ఉన్నా కూడా వాటికి ఆహారం దొరికేదానికి అవకాశం లేకుండా అవి ఆకలితో ఉన్నా లేకుండా దేవుడైతే మనల్ని పస్తు పెట్టే దేవుడు కాదండి. దేవుడు బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక మందిని ఇశ్రాయేల్ జనాంగాన్ని చూసుకున్నప్పుడు 40 సంవత్సరాలు మన్నాతో వాళ్ళు పొయ్యి వెలిగించుకోవాలా, అదేవిధంగా వంట చేసుకునే అవసరం లేదు, అదేవిధంగా ఏ సమస్య, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు లేకుండా ఆ మన్నాతో తిని వాళ్ళు బ్రతికారండి. దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తారు. మనకి కంటికి కనబడిన అద్భుతాలు చేస్తారు. మన కంటికి కనబడవు, చెవుకి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కానటువంటి గొప్ప కార్యాలు మన యేసయ్య మనకు చేస్తారండి. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకోవాలి. మనము ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నామంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే యేసు క్రీస్తు వారి కృప మాత్రమే. దేవుడి మన జీవితం దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితం మన చేతుల్లో పెట్టుకున్న ఉపయోగం ఉండదు. మన జీవితం మన తల్లిదండ్రుల చేతుల్లో పెడితే వాళ్ళు ఈ లోకమైనటువంటి ఆలోచనలను ఆలోచిస్తారు. కాబట్టి మన జీవితం దేవుని చేతుల్లో పెట్టుకోవాలండి. దేవుడైతే మనల్ని మంచిగా ఈ లోకంలో తీర్చిదిద్దుతారు. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, బాధలు వస్తాయి. కొన్నిసార్లు చూసుకున్నప్పుడు మనకి ఒకటి అనిపిస్తుంది, ప్రతి ఒక్క మానవాళికి అనిపిస్తుంది, నాకెందుకు ఇన్ని శ్రమలు వచ్చి, నేను దేవుని నమ్ముకుంటున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను, నాకెందుకు ఈ అనారోగ్యం, నాకెందుకు ఈ అప్పు బాధ, నాకెందుకు కొంతమంది మరణ పడకల్లో కూడా నేను ఇంత బాగున్నా ఎందుకు. కొంతమంది సేవకులు అయితే ఒక సేవకులు బిడ్డలు కూడా చనిపోతున్నారండి. గొప్ప గొప్ప సేవకులు చిన్న వయసులో కిడ్నీ ఫెయిల్యూర్ ద్వారా చనిపోతున్నారు, క్యాన్సర్ ద్వారా చనిపోతున్నారు. గొప్ప గొప్ప సేవకులు వాక్యం చెప్పే వారే చనిపోతున్నారు, క్యాన్సర్ చిన్న వయసులో చనిపోతున్నారు. అయినా కూడా మనం ఈ లోకంలో 70 సంవత్సరంలో, అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో అయినా ఆయాసమే దుఃఖమని మనము దేవుని వాక్యము మోషే గారి ద్వారా మనం చూసుకోవచ్చు. దేవుడు మోషే గారి ద్వారా మనకు ఆ లేఖనాన్ని మనకి చూపిస్తున్నారు. అయితే మనం ఆలోచించుకోవాల్సింది ఏమనంటే, ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బతికినా ఈ లోకంలో కన్ను మూస్తే దేవుడి దగ్గర కన్ను తెరవాలి. అంటే మనం పరదేశంలో మనం కన్ను తెరవాలి. ఎప్పుడైతే మనం పరదేశంలో కన్ను తెరుస్తాం, మన తీర్పులోకి వస్తాం, అప్పుడు దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని ఖచ్చితంగా పరలోకానికి తీసుకొని వెళ్తారండి. మనం ఈ లోకంలో ఎక్కువ సంవత్సరాలు బతకాలని అనుకున్న దేనికండి?
ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా బాధలే ఉంటాయి, కష్టాలే ఉంటాయి. ఈ లోకంలో ఎప్పుడైనా పుట్టినవాడు గిట్టక తప్పదు, పుట్టినవాడు చనిపోక తప్పదు, మరణించక తప్పదు. కాబట్టి మన జీవితం ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర సమర్పిస్తే దేవుడు మన జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతాడు. సింహపు పిల్లలు ఆకలితో ఉన్నా కూడా, వాటిని వాళ్ళ తల్లిదండ్రులు అడవికి రాజైనా కూడా అవి ఆకలితో ఉంటాయేమో, కానీ దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన రాజండి. మనల్ని అయితే దేవుడు పస్తు పెట్టడు. కాబట్టి ఏదో ఒక రూపాన మన దేవుడి మీద భారమేసి వెళ్తూ ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు చూచే దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ఏ మనుషుడు మనల్ని ఏం తిట్టుకుంటున్నారో, మనల్ని ఎంతగా దూషించుకుంటున్నారో, మనల్ని ఎంతగా మన కోసం గోతులు తవ్వుతున్నారో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతున్నాయి. దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, నా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. సింహపు పిల్లలు ఆకలితో అలమటించినా కూడా యేసయ్య అడవికి రాజైన సింహానికి ఆహారం దొరకచ్చు, కొన్నిసార్లు దొరకపోవచ్చు. కానీ మిమ్మల్ని ఆశ్రయించే వారంటే, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నాయా. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే స్పీడ్ ఎక్కువైపోయింది. ఈ రోజు దేవుని నమ్ముకుంటారు, సాయంత్రానికి వాళ్ళకి అద్భుతం జరగాల, సాయంత్రానికి వాళ్ళ జ్వరాలు తగ్గాల, లేదా అనారోగ్యం తగ్గాల, అతను ఒకవేళ బెడ్ మీద ఉంటే లేచి నిలబడాలి, లేదా అప్పులు బాధలు తీసివేయబడాల. ఇవన్నీ మనుషులు అనుకుంటున్నారు. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే పాపాలు చేస్తున్నారు. కాబట్టి మాకు మీకు దోషారోపణ ఒక అడ్డుగాడు ఉంటుందయ్యా. ఆ పాపం అనే అడ్డుగాడు ఉంటుంది. ఆ అడ్డుగాడు ఎప్పుడైతే మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు అడ్డుగాడు పోతే మాకు మీకు డైరెక్ట్ అయిపోతుంది. కాబట్టి మనుషులైన మేము ప్రాధాయపడుతున్నామయ్యా, మన ప్రతి ఒక్క పాపాన్ని తీసివేయండి, ప్రతి ఒక్క శరీరాశ నేత్రాశ జీవటమాన్ని తీసివేయండి. మా ఆలోచన విధానాన్ని మేము పెంపొందించుకున్న మంచి మనసును దయచేయండి అయ్యా. సాతాను ఏం చేస్తుందంటే గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని సాతాను చూస్తుంది. మనం సాతాను దగ్గరికి వెళ్తే, సాతాను నోట్లోకి వెళ్తే సాతాను అమాంతంగా మింగేస్తుంది. ఒకసారి మా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం. ఎసే మీ వాక్యము నా పాదములకు దీపమై ఉంటుందయ్యా, నా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. మీ వాక్యానుసారంగా మేము జీవించాలి. క్రైస్తవుడయ్యా, ఎసి క్యాండిల్ వలె, కొవ్వొత్తు వలె తను తాను కరిగించుకుంటూ ఇతరులకి వెలుగునివ్వాలి. అదేవిధంగా ప్రాధాయపడుతున్నామయ్యా, మీరు ఉప్పుతో కూడా పోల్చారయ్యా. ఎసి ఈ లోకంలో మనం ఏదన్నా ఒక వంట చేసుకుంటే ఉప్పు అనేది ఉంటేనే రుచి వస్తుంది. ఏం వేసినా కూడా ఉప్పు అనేది ఖచ్చితంగా పడాలయ్యా ఆ వంటలలో. కాబట్టి మేము ఈ లోకంలో ప్రార్థన మేము ఎప్పుడైతే చేస్తామో ఈ లోకం నశించిపోకుండా, ఈ లోకము కాలిపోకుండా, అదేవిధంగా మా ప్రార్థనను బట్టి మీరు కనికరించి ఈ దేశాన్ని, ఈ లోకాన్ని కాపాడుతున్న దేవా స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యవనస్తుడు, యవనస్తురాలు యవన వయసులో మీ కాడి మోయాల, వృద్ధాప్యంలో కాదు, తమ ప్రతి ఒక్క ఆలోచన విధానాన్ని పెంపొందించుకున్న మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.